హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, మాకు సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికి కూడా, ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, పండగ పూట సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ గురించి మనకి ఎందుకు లేట్ అయిందని, పండగ కదా కొంచెం లేట్ అయింది కదబ్బా. అయితే నిన్న ఎపిసోడ్లో అందరూ ఏం పెడుతున్నారు, కళ్యాణ్ ఈజ్ బ్యాక్, కళ్యాణ్ వచ్చేసాడు, కళ్యాణ్ ఆడేశాడు, హరీష్ గారు ఆడేశాడు అన్న. ఇప్పుడు కళ్యాణ్ ఆడేశాడంటే తనకి ఇంతకుముందు అవకాశాలు ఆడలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆడాడు. అయితే ఎవరితో ఆడాడు, ఎలాంటి సమబుద్ధితో ఆడాడా, లేదంటే తనకంటే లో ఉండేవాళ్ళతో ఆడాడా అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. తనకు గైడ్ లైన్స్ ఇచ్చి ముందుకు నడిపింది ఎవరు, విజయానికి కారణమైన వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా మనం. ఓకే ఫ్రెండ్స్, ఆ తప్పిదాలు వీడి పక్కన టీమ్స్ చేయడం వల్ల తను గెలవాల్సి వచ్చింది. ఆ తప్పిదాలు ఏంటో కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వీళ్ళ టీమ్స్ ఎవరు? బ్లూ టీం వచ్చి తనుజ, రీతు, హరీష్. గ్రీన్ టీం వచ్చి భరణి, దివ్య, శ్రీజ. నెక్స్ట్ రెడ్ టీం వచ్చి ఇమాన్యుయల్, కళ్యాణ్, ఫ్లోరా. ఎల్లో టీం వచ్చి రాము, సుమన్, సంజన కదా. వీళ్ళు బాల్స్ కొట్టాలన్నప్పుడు గ్రీన్ టీం వచ్చి ఏమన్నా, భరణి గారు నేను కొడతాను అన్నాడు. ఇంకా బాల్ ఆపడానికి డిపెండ్ చేసేది ఎవరు? దివ్య, శ్రీజ. బ్లూ టీంకి వచ్చి హరీష్ గారు కొడతారు, తనుజ, రీతు డిపెండ్ చేస్తారు బాల్స్ కాపాడటానికి అన్నారు. రెడ్ టీం వచ్చి ఇమ్మాన్యుయల్, కళ్యాణ్. ఫ్లోరా కొడతానంది, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ బాల్ ఆపటానికి. ఎల్లో టీం వచ్చి రాము, సుమన్, సంజన. ఇక్కడ రాము కొడతా అన్నాడు, ఇక్కడ చిన్న సంజన కొడుతుంది. ఇక్కడ లాజిక్ మీకు అర్థమైందా? వీళ్ళ పొరపాట్ల వల్ల అక్కడ కళ్యాణ్ వాడు గెలవాల్సి వచ్చింది ఫస్ట్ బాల్ గేమ్లో కూడా. ఇప్పుడు ఆడ కొట్టేవాళ్ళని తేలికోళ్ళు పెట్టాలి. బాల్ డిఫెండ్ చేయాలంటే ఫిజికల్ స్ట్రెంత్ కావాలి, జెంట్స్ వస్తారు, వాళ్ళు ఆపగల స్టామినా కావాలి. ఇప్పుడు ఫస్ట్ హరీష్ గారిని బాల్ కొడతారు పంపారు, ఏమన్నా ఆలోచన ఉందా తనుజకి? తనుజ, రీతు ఆపగలరా కళ్యాణ్ని, ఇమ్మాన్యుయల్ని ఆపగలరా? అప్పటికి ఆపడానికి ట్రై చేసింది కదా, ఏమన్నా తొలిగాడ కళ్యాణ్ అసలు వదిలేడ బాల్ని ఎంతమంది పడ్డా కానీ. ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే తేలికోళ్ళు వెళ్ళి ఆ బాల్ కొట్టాలి, అక్కడ ఎక్కువ స్ట్రెంత్ ఉపయోగించే పర్లేదు కాబట్టి. ఇక్కడ స్ట్రెంత్ అవసరం కాబట్టి హరీష్ గారిని, రీతుని ఇక్కడ వదలాలి, తనుజ అక్కడ కొట్టినా పర్లేదు. రీతు, హరీష్ ఆడటానికి బాగుంటుంది, స్కోప్ ఉంటుంది ఆడటానికి కూడా ఫిజికల్గా బలంగా. వీళ్ళు ఇదే పొరపాటు, ఇదే రాంగ్ స్టెప్ ఇక్కడ వీళ్ళు చేసింది. అది బ్లూ టీము. గ్రీన్ టీంకి వచ్చేటప్పటికి భరణి గారు బాల్స్ కొడతాం, దివ్యను, శ్రీజ బాల్ డిపెండ్ చేయటం ఆపటమా? ఎట్లా కుదురుద్దండి? భరణి గారు టాల్ మ్యాను, తర్వాత వాళ్ళు జిమ్ బిల్డర్ కాబట్టి ఆపడానికి శక్తి గల వ్యక్తి. ఇమ్మాన్యుయల్ని కాలచక్రం టాస్క్ తొక్కి పడితే ఇమ్మాన్యుయల్ కదలలేదు. అట్లాంటి పర్సన్ వచ్చి ఇక్కడ డిపెండ్ చేయాలి, డిపెండ్ చేయడానికి అలాంటి పర్సన్ పెట్టాలి ఫిజికల్ ఆటప్పుడు. అలా కాకుండా దివ్య, శ్రీజని పెట్టారు. అసలు భరణి గారు ఇంత ఆలోచన ఎందుకు చేయలేదు? దివ్య కానీ భరణి గారు కానీ. శ్రీజ పిల్ల ఆపగలిగిద్దా? అయినా కానీ పోరాడింది, కానీ ఆపగలుగుతుందా? ఎంత పోరాడింది? ఎంతైనా ఫిజికల్ టాస్క్లో ఫిజికల్ ఉండాలి, కొంచెం లాజిక్గా కూడా ఆలోచించాలి. అక్కడ అదొక రాంగ్ స్టాప్ పడేసింది. నెక్స్ట్ ఇక్కడ రాము, సుమన్, సంజన అంటే ఆ సంజనాడు పెట్టిన ఇద్దరు జెంట్స్ కాబట్టి కొంచెం వెయిట్ తక్కువైనా కానీ కొంచెం వీళ్ళ వంతు వీళ్ళ కృషి చేశారు, బాగానే ఉంది. వీళ్ళు చేసే రాంగ్ స్టెప్ వల్ల అక్కడ కళ్యాణ్ గెలవాల్సి వచ్చింది. లేదంటే అక్కడ తనుజ కొట్టి హరీష్ గారు, రీతు ఇట్లా డిపెండింగ్లో ఉన్నా, అక్కడ శ్రీజాన్ కొట్టమని భరణి గారు, దివ్య అప్పుడు డిపెండింగ్లో ఉన్నా కళ్యాణ్ వాడు గెలిచేవాడు కాదు. ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వాడు అస్సలు గెలిచేవాడు, నో డౌట్. అది హరీష్ గారు, భరణి గారు ఆపైతే ఇమ్మాన్యుయల్ అంతా వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆడాడుతూ అనుకుంటున్నారు, ఇమ్మాన్యుయల్ చుట్టూ తిరిగి వచ్చి బాల్ వేసేస్తున్నాడు. అక్కడ డిపెండ్ చేసేవాడు శక్తి లేదు అక్కడ. ఎవరైనా అక్కడ గెలుస్తున్నాడంటే తన ప్రత్యర్థి ఏదో ఒక తప్పు చేస్తే వీడు గెలవగలడు. వీళ్ళేదు గెలవటానికి దారులు, అవకాశాలను కూడా కళ్యాణ్ వాడు కల్పించారు వాళ్ళు. బ్లూ టీం కానీ, గ్రీన్ టీం కానీ, ఎల్లో టీం కానీ. మెయిన్ బ్లూ టీం, గ్రీన్ టీం వీళ్ళిద్దరూ చేసిన తప్పిదాల వల్లే కళ్యాణ్ వాళ్ళు అక్కడ బాల్ గేమ్లో గెలవాల్సి వచ్చింది. మీరేమంటారు ఫ్రెండ్స్ చెప్పండి? ఫిజికల్ ఉన్నప్పుడు ఫిజికలే ఉండాలి కదా. అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటేనే సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఇక్కడ గెలవడానికి దారులు వాళ్ళు ఏర్పాటు చేశారు కదా. మరి పవన్ గెలవక ఏం చేస్తాడు? తర్వాత లాస్ట్లో గైడ్ లైన్స్ ఎవరు ఇస్తున్నారు? పవన్ కళ్యాణ్. మనం అది చూద్దాం. ఇంతవరకు గెలిచారు. మరి సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి సెకండ్ స్టెప్ కూడా బ్లూ టీంకి ఏం పడలేదు కాబట్టి ఫస్ట్ బ్లూ టీం అవుట్ అయిపోయింది. ఎవరు? తనుజ, రీతు, హరీష్ గారు. నెక్స్ట్ వచ్చి భరణి గారు. అప్పుడు కూడా వాళ్ళు అలాగే చేశారు. అప్పుడు కూడా తెలుసుకోలేదు భరణి గారు ఎందుకు ఇంత లాజిక్ ఆలోచించినప్పుడు. దివ్య కానీ, భరణి గారు కానీ అప్పుడు కూడా అదే పని చేశారు. అప్పుడు కూడా వాళ్ళే బాల్ వేసుకున్నారు.
ఈ చిన్న చిన్న మిస్టేక్ వల్లే అక్కడ గెలవగలిగారు వాళ్ళు, అంతేగాని వాళ్ళు ఏదో తోపులు తురులని కాదు అక్కడ. అర్థమైందా? వీళ్ళు చేసి తప్పిదాలు వాళ్ళు గెలిచారు. అప్పుడు నెక్స్ట్ ఎవరు అవుట్ అయిపోయారు? ఎల్లో టీం అవుట్, రాము సుమన్ వాళ్ళు అవుట్. నెక్స్ట్ వీళ్ళు ఆడారు. అప్పటికి లాస్ట్కి కళ్యాణ్ వాళ్ళే గెలిచారు. గెలిచి లగ్జరీ బడ్జెట్ గెలుచుకున్నారు. లగ్జరీ బడ్జెట్ అక్కడ బోర్డు తీసేసారు. సెకండ్ టైల్ టాస్క్ పెట్టారు. టైల్ టాస్క్ పెడితే అక్కడ కూడా శ్రీజ వాళ్ళు అసలు నిజంగా శ్రీజ చిన్నపిల్లని కదా బలి ఆడిందబ్బా. ఊపిరి ఆడలేదు ఆ పిల్లకి. కొద్దిసేపు మన డెమాను ఆఫ్ చేసి ఊపిరాడుతుందా సరి చేసి అప్పుడు ఊపిరాట్లేదు అంటే దివ్య అంటే అరువు అంటది. అరిసి ఉపయోగం ఏముంది? అరుపులు కాదు కదా వాళ్ళకి కావాల్సింది. తర్వాత హరీష్ గారు దివ్య, మరి అక్కడ జెంట్స్ అని ఉండదు. గేమ్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో జెంట్స్ లేదు, లేడీస్ లేదు. వాళ్ళు ఆడు కాలేస్తున్నాడు, ఏడు చేయబట్టుకుంటున్నాడు, ఇది చేస్తున్నాడు అనేది అక్కడ కుదరన పనులు. ఏమన్నా కానీ అది బయటకు ఎట్లా పాస్ అయ్యిద్ది అనేది ఆలోచించుకొని మాట్లాడాలి. అది గేమ్. అది అప్పటికి హరీష్ గారు పాపం కాళ్ళు పట్టుకుంటున్నాడు, చేతులు పట్టుకున్నాడు తప్పితే వేరే టచ్ చేయలేదు. నిజంగా హరీష్ గారు హ్యాట్స్ ఆఫ్. ఆడవాళ్ళని గౌరవిస్తున్నదా అన్నందుకు ఇది ఒక ఉదాహరణ అనమాట. చాలా డీసెంట్గా గేమ్లో కూడా ఆడటం. దివ్యాన్ని చేయబట్టుకున్నాడు. ఆ చేయబట్టిన కాడుకు నొప్పి వచ్చింది కావాలా, ఏడాడ పట్టుకున్నారంటే లేదండి అన్నాడు. ఎక్కడెక్కడ పట్టుకున్నారని అది గేమ్ స్ట్రాటజీ అన్నదంట, తర్వాత చెప్తుంది. కానీ ఆ మాట బ్యాడ్గా బయటకు వెళ్ళిపోయింది కదా. కానీ ఆ మాట అనకూడదు. అది గేమ్లో మగ ఉండదు, ఆడ ఉండదు. ఎవరు లాక్కొని బీక్కొని గెలవడం ముఖ్యం అనుకుంటారు అంతే అక్కడ. తర్వాత హరీష్ గారిని పిలిచి, సారీ హరీష్ గారు, నేను గేమ్ స్ట్రాటజీలో అన్నాను తప్పితే అంటే గేమ్ స్ట్రాటజీ నీకు తెలుసు, ఆడియన్స్ తెలియదు కదా, చూసి ఆడియన్స్ తెలియదు కదా గేమ్ స్ట్రాటజీ అని. తర్వాత అనేది దండం పెడుతున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించాడు హరీష్ గారు. అది ముందు ఆలోచించుకొని మాట్లాడేది ఎట్టవల్లిద్దని. ఇంత లాజిక్గా ఆలోచిస్తూ భరణి గారు నువ్వు తోపంటే నువ్వు తోపని మొలగ చెట్లు ఎక్కించుకున్న ఇద్దరు ఫెయిల్ అయిపోయారు అక్కడ ఆలోచనలో. రాంగ్ స్టెప్పుల వల్లే అక్కడ ఆపడం వల్ల చివరికి హరీష్ గారు కళ్యాణ్ గెలిచారు. రాముని మెచ్చుకోవాలి. రాము ఇప్పుడు కళ్యాణ్, రాము, హరీష్, దివ్య. అక్కడ దివ్య ఓడిపోయింది, హరీష్ గారు గెలిచారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందు రాము ఎంతయ్యా? పవన్ కళ్యాణ్ గెలిచాడంటే అందరూ అబ్బో బలే వేశారు అన్నారు. రాము ఎంత చెప్పు పవన్ కళ్యాణ్ ముందు? రాము కింద పడుకుంటే పైన కళ్యాణ్ పడుకుంటే రాము కనిపించట్లేదు. ఆ పిల్లోడు పోటీ అక్కడ సమూజితో ఆడితే కదా గెలుపు అనేది తెలిసేది. డెమాన్ లాంటి వాడితో గెలిస్తే ఆడితే అది గెలుపు. డెమాన్ కళ్యాణ్ ఒక గేమ్ ఆడితే అది కదా గెలుపు అనేది. ఇక్కడ పిల్లకాయలు ఉండి రాము చిన్న పొట్టు పిల్లలాగుండే ఆ పిల్లడితో ఆడి గెలిచేది ఏంది? అప్పటికి కూడా రాము చాలా ఎఫర్ట్ పెట్టాడు, చాలా గ్రేట్. పాపం తిరగడానికి కానీ చేయడానికి కానీ అంత ఎఫర్ట్ పెట్టి అంత పెట్టాడు కాబట్టే ఆ స్టేజ్ దాకా రాము రాగలిగాడు. కానీ పవన్ కళ్యాణ్ గెలిచాడంటే తనకంటే ప్రత్యేది తక్కువడు కాబట్టే గెలవగలిగాడు. సమూజ్జి అయితే అప్పుడు కూడా మనం గెలుపు ఓటమని నిర్ధారణ చేయాలి. ఓకే, ఇక్కడ రాము ఓడిపోయాడు, కళ్యాణ్ గెలిచాడు. అక్కడ దివ్య ఓడిపోయింది, హరీష్ గెలిచాడు. లాస్ట్లో వాళ్ళిద్దరు వచ్చారు. ఈ టైటిల్ టాస్క్లు ఎంతో మంచి కలిసి వచ్చినట్టుందబ్బా బిగ్ బాస్ హౌస్కి. మొన్న కూడా ఇమ్మానే ఫస్ట్ కెప్టెన్సీ అప్పుడు కూడా సెకండ్ కెప్టెన్సీ డెమాన్ గెలిచినప్పుడు నాగ్ సార్ సమక్షంలో టైల్ టాస్కే పెట్టారు. మీకు గుర్తుందా? మన మర్యాద మనిషి కూడా ఆడారు. బాగా కలిసి వచ్చినట్టుంది. ఇప్పుడు కూడా టైల్ టాస్కే పెట్టారు. టైల్ టాస్క్లో తిప్పేయాలి. ఆరెంజ్ కలర్ హరీష్ది, బ్లూ కలర్ పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు హరీష్ గారి వయసు ఎంత? హరీష్ గారు మీద గెలిచాడు. ఇది కాదబ్బా గెలుపు. సమూజితో ఆడినప్పుడు కాదు గెలుపు. హరీష్ గారి వయసు ఎంత? కళ్యాణ్ వయసులో డబల్ ఉంటుంది. ఆయన ఎఫర్ట్కి ఆయన హ్యాట్సాప్ చెప్పాలి. ఇతను గెలుపు కాదు మనం హ్యాట్సాప్ చెప్పాల్సింది హరీష్ గారికి. ఆ ఎఫర్ట్ కానీ పాప మా పిల్లోడితో సమానంగా ఆడటం కానీ ఉరకటం, ఇటుకి అటురికి తిరగేయటం డిపెండ్ చేయొద్దు అన్నాడు. ఉరకటం ఎంత ఉరకాలి? ఇప్పుడు ఇది తిప్పంగానే పవన్ కళ్యాణ్ తిప్పేస్తున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మొత్తం తిరగాలి కదా. మరి పవన్ కళ్యాణ్ వయసు ఎంత? 23 ఉంటుంది. ఆయన వయసు ఎంత? 43, 45 వేసుకో. మరి అంత వయసు అతనితో ఆడాడంటే సమూజితో ఆడాలబ్బా ఏదైనా కానీ. ఇప్పుడు రాము మీద గెలిచాడంటే ఆ పిల్లాడు మీద గెలిచాడు, హరీష్ గారి మీద గెలిచాడు. పెద్ద అతని మీద కాదు, అతన్ని హ్యాట్స్ అప్రిషియేట్ చేయాలి మనం. అతను అంతవరకు కుర్రోడితో కూడా అంత ఎఫర్ట్ పెట్టి అంత స్థాయికి ఆ గేమ్కి చివరి లెవెల్ దాకా ఓపిపోటీ ఆడినందుకు హరీష్ గారికి హ్యాట్సాప్ చేయాలి. గెలిచినందుకు పవన్ కళ్యాణ్ కాదు. తనకంటే ప్రత్యర్థి తక్కువలో ఉన్నాడు కాబట్టి గెలవగలిగాడు. సమఉజ్జి అయితే అప్పుడు చూడాలి మనం కదా. అయితే గెలిచాడు కాబట్టి గెలిచినందుకు హ్యాట్సాప్. ఎందుకంటే మన నాగ్ సార్ చెప్పారు కదా, ఆడ చూపించు చేతులు పిసుకుంటా కూర్చోవడం కాదు అన్నాడు కదా. అందుకని ఆడ చూపించాడు, అవకాశం వచ్చింది, దుమ్ము దులిపాడు. ఓకే, దుమ్ము దులపడానికి గైడ్లైన్స్ ఇచ్చింది ఎవరబ్బా? పవన్ కళ్యాణ్కి ఇమ్మాన్యుయేల్.
ఇమ్మానుయేలు ఆటను ముందుగానే గెస్ చేస్తాడు. నామినేషన్లు ఏం జరుగుతుందో కూడా ముందే గెస్ చేస్తాడు. ఆ టాలెంట్ ఉంది. ఇదే టాలెంట్ టేస్టీ తేజకు ఉంది. అప్పుడు శివన్న ముందు కూర్చొని భలే క్యాలిక్యులేట్ చేసేవాడు. అప్పుడు శివన్న, రే నువ్వు నాతో సమానంగా వస్తున్నావు ఆలోచన అనేవాడు శివన్న కూడా. అట్టా క్యాలిక్యులేట్ చేసేవాడు. ఎవడు నామినేషన్ వెళ్ళిపోతాడో క్యాలిక్యులేట్ చేసేవాడు. ఈ గేమ్ పెట్టబోతున్నాడు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేవాడు. సేమ్ అలాగే టేస్ట్ చేద్దాం గుర్తు చేస్తున్నాడు ఇమ్మానుయేల్ కూడా. ఇమ్మానుయేల్ ముందుగానే గెస్ చేస్తాడు. ఎట్లా ఆడుతుంది, ఈ రౌండ్ ఎలా వస్తుంది, ఎవరు ఎట్లా ఆడతారు, ఇది చేస్తే ఎలా అవుద్ది అనేది చాలా క్లారిటీగా ఆడతాడు. ప్రతి ఒక్కసారి గైడ్లైన్స్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్కి. ఆ గైడ్లైన్స్ సూచన పాటించాడు కాబట్టే కళ్యాణ్ గెలవగొట్టాడు అక్కడ తెలివిగా. ఆ తెలివి మన భరణి గారు కానీ హరీష్ గారు తనుజ వాడు చేయలేకపోయారు. రాంగ్ స్టెప్పే స్టార్టింగ్లోనే పడిపోయింది. ఇక అదే కంటిన్యూ అవుతూ ఉంది. తనుజ పట్టుకున్న బాలు పవన్ కళ్యాణ్ ఆపేసాడు. అది ఇమ్మానుయేల్ తెలుసు. అప్పుడు అన్నాడు సజన దగ్గరికి వెళ్ళి, యాక్చువల్లీ బాల్ పట్టుకుంది తనుజానే, కానీ ఒక్క బాల్ కూడా కౌంట్ అవ్వచ్చు కదా, ఆపేమన్నా నేను పవన్ కళ్యాణ్ ఆపేసాడు అని చెప్తున్నాడు. ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉన్నాడు చూడు. ఒక గేమ్ పెడుతున్నాడు అంతే, ముందు స్ట్రాటజీ, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇమ్మానుయేల్ గెస్ చేసినంత విధంగా ఎవ్వరు గెస్ చేయరు. తన గైడ్లైన్స్లోనే తన గెస్సింగ్ ఆలోచనలన్నీ కూడా పవన్ కళ్యాణ్ పాటించాడు కాబట్టి ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్గా ఫస్ట్లో ఉన్నాడు. ఇంకా ఫ్రెండ్స్, మన ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో కూడా తర్వాత మాట్లాడదాం. ఇట్లా నెక్స్ట్ వచ్చేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి హరీష్ గారు ఓడిపోయారు. పాపం కళ్యాణ్ గెలిచాడు. ఒక స్టేజ్కి ఒక కంటెండర్షిప్ గెలుచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళని కూడా అడిగితే కూడా వాళ్ళు ఏమన్నారు, లేదు మేము ఇప్పటివరకు అయ్యాం కాబట్టి. కళ్యాణ్ కూడా అడిగాడు, నేను ఇప్పటివరకు కంటెండర్షిప్లోకి రాలేదు, నాకు ఆ ఛాన్స్ రాలేదు కాబట్టి నేను ఉంటాను కానీ అందరూ ఏకగ్రంగా ఒప్పుకున్నారు, ఎమ్మెల్యే కానీ ఫ్లోరా కానీ. ఇంకొకటి ఏంటంటే బయట అలచల్ చేసేది ఏంటంటే ఫ్లోరా లక్కలేడి అని చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ గేమ్లో కూడా భరణి, ఇమ్మానుయేల్, ఫ్లోరానే ఉన్నారు. ఫస్ట్ మన రెడ్ టీం అన్నప్పుడు అప్పుడు కూడా ఇమ్మానుయేల్ గెలిచాడు. ఫ్లోరా ఉండ బ్యాచ్ అలా గెలుస్తున్నారు, వీళ్ళు కూడా ఫ్లోరా ఉంది కాబట్టి గెలిచారు అని లక్కలేడీగా ముద్ర చేస్తున్నారు ఫ్లోరాకి. మరి అది ఎంతవరకు కరెక్టో కానీ మరి వీళ్ళ టీంలో అయితే ఫ్లోరానే ఉంది, మరి గెలిచారని చెప్తుంది. మరి అప్పుడు కూడా సుమన్ శెట్టి, రాము, ఫ్లోరానే ఉన్నారు ఎల్లో టీంలో నామినేషన్ అప్పుడు. మరి అప్పుడు కూడా రాముడు గెలిచారు. రాముడు గెలిచి అందరు నామినేట్ చేయడానికి అవకాశాలు దక్కించుకున్నారు, వాళ్ళు గెలిచారు. ఇప్పుడు కూడా మరి వీళ్ళు గెలిచారంటే ఫ్లోరా 2 గేముల్లో ఉంది, ఇద్దరి దగ్గర ఉంది. మరి లక్కలేడి అయ్యుండొచ్చు, ఒకవేళ అది కూడా అయ్యుండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఫ్లోరా లక్కలేడా కాదా చెప్పండి. ఇమ్మానుయేల్ గెలిచాడు గైడ్లైన్స్ తోటి, పవన్ కళ్యాణ్ గెలిచాడు, హ్యాట్స్ ఆఫ్. అంతకుమించి మనం ఏం చెప్పలేవు. కాకపోతే వీళ్ళని కూడా అప్రిషియేట్, వీళ్ళని ఎక్కువ చేయాలి, ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టి. హరీష్ గారు సూపరు, రాము గ్రేటే, శ్రీజన్ మెచ్చుకోవాలబ్బా. ఆ పిల్ల ఎంత బాగా ఆడింది, చాలా బాగా ఆడింది. కానీ కళ్యాణ్ వెళ్ళి ఒక కిక్అవుట్ చేయమంటే ఎవరిని తీసేస్తావంటే ఆలోచించుకుంటా, తనకంటే బలవంతులను తీసేస్తారు కదా. అప్పటికి శ్రీజ వెళ్ళి మేము నామినేషన్లో ఉన్నారు, కొంచెం ఆలోచించు కళ్యాణ్ అని చెప్పింది. ఎవరు, దివ్యక నామినేషన్లో ఉంది, తర్వాత శ్రీజ కూడా ఉంది. కొంచెం ఆలోచించంటే వాళ్ళు ఆలోచించాలని చివరికి ఏముంది, భరణి గారిని తీసేసారు. భరణి, దివ్య, శ్రీజ. ఎందుకంటే భరణి గారు స్ట్రాంగ్ కాబట్టి. భరణి గారు స్ట్రాంగే, ప్రతి దాంట్లో ఆటలో ముందుకు రాలేదు కదా. అటువంటి రాముడిని తీసేసినా పర్లేదు కానీ వాళ్ళని తీసేసాడు. అంటే వాళ్ళకంటే స్ట్రాంగ్ వాళ్ళనే పక్కన పెట్టేశాడు. వాళ్ళకంటే తక్కువ వాళ్ళు ఎవరు, తనుజ, రీతు, హరీష్, సుమన్, రాము, ఫ్లోరా, ఏళ్ళు ఉంచుకున్నాడు. ఎవరైనా అంతే చేస్తారు కదా, తనకి అంటే ఎదురు గట్టి ఉండని తీసేస్తారు కాబట్టి అలాగే తీశారు. కానీ శ్రీజను ఇస్తే బాగుండేది. శ్రీజ, దివ్య చాలా బాగా ఆడారు, వాళ్ళని ఇస్తే బాగుండేది. మరి ఓటింగ్ తర్వాత చూద్దాం, వీళ్ళ ఆటను బట్టి ఓటింగ్ ఏ రేంజ్లో పడిందో కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. ఇప్పటి వరకు అయితే ఇది కళ్యాణ్ గెలిచాడు. అప్రిషియేషన్ అనేది హరీష్కే నేను ఓటేస్తాను, రాముకి, హరీష్కి. మీరేమనుకుంటున్నారో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.